హాయ్ అండి. ఇవాల్టి మన రెసిపీ వచ్చేసి దొండకాయ పచ్చి కారం అనమాట. అది కూడా కాస్త కొత్తగా ఇంకాస్త టేస్టీగా అయితే ప్రిపేర్ చేసేసుకుందాం. రైస్లోకైనా రోటీలోకైనా ఈ కర్రీ అయితే టూ గుడ్ ఉంటుందండి. డెఫినెట్గా నేను చెప్పినట్టుగా ట్రై చేసేయండి, చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. నేను కిచెన్లో పని చేసుకుంటూ ఉంటే మా పిల్లలు అయితే దొండకాయలు చక్కగా కట్ చేసి తీసుకొచ్చి నాకు ఇచ్చేశారు. ఇప్పుడు ఈ దొండకాయలతో మమ్మీ ఏదైనా స్పెషల్ కర్రీ చేయవా అని చెప్తే నేనైతే ఈ కర్రీ అయితే ప్రిపేర్ చేశాను. టేస్ట్ బాగుంది కదా అని చెప్పేసి మీకు కూడా షేర్ చేసేస్తున్నాను, చూసేయండి. మిక్సీ జార్ తీసుకొని అందులో పొట్టు తీసిన వెల్లుల్లి రెబ్బలు ఒక 7-8 వేసుకొని చిన్న అల్లం ముక్క అయితే వేసేసుకోవాలి. అలానే 2 ఉల్లిపాయలు తీసుకొని 4 ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. 4 లేదా 5 పచ్చిమిర్చి తీసుకోవాలి. 2 రెమ్మల కరివేపాకు తీసుకోండి, చక్కగా గ్రైండ్ చేసేసుకోండి. ఇక్కడ మెత్తగా ఆనియన్ పేస్ట్ అయితే ప్రిపేర్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఆనియన్ పేస్ట్ని అయితే పక్కన పెట్టేద్దాం. స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టేసుకొని ఆ తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు అయితే ఆయిల్ అయితే యాడ్ చేసేసుకోవాలి. ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు అయితే జీలకర్ర వేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి 2 రెమ్మల కరివేపాకు అయితే వేసేసుకోవాలి. ఆ తర్వాత శుభ్రంగా కడిగి తీసుకొని ఈ విధంగా 4 ముక్కలుగా కట్ చేసుకున్న దొండకాయ ముక్కలు అయితే వేసుకోవాలి. దొండకాయలు ఇలానే కట్ చేయాలని ఏం లేదు, మీకు నచ్చిన షేప్లో కూడా కట్ చేసేసుకోవచ్చు. దొండకాయలు ఎప్పుడైనా కూడా ఆయిల్లో చక్కగా ఫ్రై చేసేసుకుంటేనే త్వరగా అయితే వేగిపోతాయండి. దొండకాయలు ఈ విధంగా కలుపుకుంటూ ఫ్రై చేసుకొని ఆ తర్వాత మూత పెట్టేసి దొండకాయలని ఒక 2 నిమిషాల వరకు అయితే మగ్గనివ్వాలి. మనము దొండకాయలు ఫస్ట్ వేయించుకున్న తర్వాత అన్ని ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే దొండకాయలు ఫ్రై అవ్వకుండా మనము పసుపు అవన్నీ ఇంగ్రీడియంట్స్ అన్నీ యాడ్ చేస్తే కనుక అడుగు పట్టే ఛాన్స్ ఉంటుంది, కాబట్టి ముందే ఫ్రై చేసేసుకోవాలి. ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలా అప్పుడప్పుడు డిఫరెంట్గా కూడా మనం కుక్ చేయడం వల్ల మన ఇంట్లో వాళ్ళకి కూడా బోర్ కట్టకుండా హ్యాపీగా తినేస్తారు. మెయిన్గా దొండకాయ అంటే ఇష్టం లేని వాళ్ళు చాలా ఇష్టంగా తినేస్తారు. వాళ్ళ ఫేవరెట్ రెసిపీ అయిపోద్ది కూడా. ముందుగా మనము ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఆనియన్ పేస్ట్ అయితే ఉంది కదా, ఆనియన్ పేస్ట్ అయితే వేసుకొని ఇప్పుడు మంటనైతే మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని ఈ విధంగా కలుపుకుంటూ పచ్చివాసన అంతా పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ పేస్ట్లో పచ్చివాసన అంతా పోయేంత వరకు ఫ్రై చేసేసుకోవాలి. ఇలా ఫ్రై చేస్తూ ఉండగా కాసేపటికి రంగు అనేది కొంచెం చేంజ్ అవుతుందండి. లైట్ గ్రీన్లో ఉంది కదా, కొంచెం కలర్ అనేది చేంజ్ అయిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ పసుపు అయితే యాడ్ చేసేసుకొని కర్రీ మొత్తానికి సరిపడా సాల్ట్ని అయితే యాడ్ చేసేసుకొని ఇప్పుడు చక్కగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. మనం యాడ్ చేసుకున్న ఉప్పు పసుపు దొండకాయలు పట్టేలాగా ఈ విధంగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ప్రతి దొండకాయ ముక్కకి ఇక్కడ మనము పసుపు ఉప్పు పట్టేలాగా చూసుకుంటే సరిపోతుందండి. ఇక్కడ మనం చక్కగా ఫ్రై చేసుకున్నాం కదా. నెక్స్ట్ వచ్చేసి 2 టేబుల్ స్పూన్ల వరకు అయితే పెరుగు అయితే యాడ్ చేసేసుకోండి. 1 టేబుల్ స్పూన్ వరకు అయితే కారం అయితే యాడ్ చేసుకోవాలండి. అలానే 1/2 టేబుల్ స్పూన్ వరకు అయితే మసాలా పొడి యాడ్ చేసుకోవాలి. నేను సింపుల్ మసాలా యాడ్ చేశాను, ఏమీ స్పైసీగా లేకుండా నార్మల్ స్పైసీలా ఉండేలాగా. అంటే ధనియాలు లవంగాలు యాలకులు కలిపి గ్రైండ్ చేసుకుంటానండి మసాలా నేను. సో అదే మసాలా అన్ని కూరల్లోకి నాన్ వెజ్ కర్రీలోకి అదే వాడతాను. ఇలా చక్కగా ఫ్రై చేసుకుంటే కాసేపటి తర్వాత మనం ఇక్కడ గ్రేవీకి సరిపడా వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్ అంటే ఎక్కువ యాడ్ చేయకూడదండి, చిన్న గ్లాసులు వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత కసూరి మేతి తీసుకొని చక్కగా నలుపుకొని అయితే వేసేసుకోవాలి. కర్రీ నుంచి ఆయిల్ అనేది ఎప్పుడైతే పైకి తేలుతుందో ఆ టైంలో మనము స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమేనండి. వేడి వేడిగా రోటీలో కానీ రైస్లో కానీ తిని చూడండి, చాలా బాగుంటుంది. నేను ప్రిపేర్ చేసిన దొండకాయ పచ్చికారం రెసిపీ మీకు నచ్చిందా? నచ్చితే మరి వీడియోకి లైక్ ఇవ్వండి. అలానే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేసేసి మరిన్ని హెల్దీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం ఛానల్ని ఫాలో అయిపోండి. మీకు తెలిసిన దొండకాయతో ఇంకేమైనా మంచి రెసిపీస్ ఏమైనా చేయొచ్చా అనేది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అవి కూడా నేను డెఫినెట్గా ట్రై చేస్తాను. అలానే మీకేమైనా రెసిపీస్ కావాలా అది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే అది కూడా నేను డెఫినెట్గా చేస్తానండి. యాక్చువల్గా అసలు ఎలాంటి సపోర్ట్ లేదు నాకు అనమాట. అసలు మీ అందరి సపోర్ట్ వల్లే నేను ఇంత దూరం రాగలిగాను. మానిటైజేషన్ అయిపోయి ఫస్ట్ పేమెంట్ కూడా తీసుకోగలిగాను. సెకండ్ పేమెంట్కి దగ్గరలో ఉన్నాను. మరి సపోర్ట్ చేసేసేయండి. సెకండ్ పేమెంట్ రాగానే మీతో షేర్ చేసుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.